హ్యాపీ వినాయక చవితి. ఈరోజు పండగ కాకపోయినా ఏదైనా వినాయకుడితో మొదలుపెట్టాలని మా బామ్మ చెప్పేది. అందుకే అలా అన్నాను. ప్రపంచంలో ఎవ్వరు ఏది మాట్లాడినా మూడే రకాలు: నిజం, అబద్ధం, నిజమనిపించే అబద్ధం, అబద్ధం అనిపించే నిజం. సారీ సారీ, 4 రకాలు, 3 కాదు. ఇదంతా అసలు ఎందుకంటే నా కెరీర్లో నేను ఎన్నో కేసులు సాల్వ్ చేశాను. విజయమాల్య ఎస్బీఐ, సత్యం కంప్యూటర్స్, 4G 2G స్కామ్, ముంబై సీరియల్ కిల్లర్ కేసు. ఇన్ని సాల్వ్ చేసిన నేను ఒక్క కేసు వల్ల అయిపోయాను. ఆ ఒక్క కేసు నా జీవితాన్నే మార్చేసింది. మీ పేరు? మిత్ర, నిత్తి వాళ్ళ ఫ్రెండ్, నేత్రానంద వాళ్ళ ఫ్రెండ్ని. ముద్దుగా నెత్తి అని పిలుస్తాం. భయపడకండి, నీళ్లు తాగి ధైర్యంగా చెప్పండి. పర్లేదు, ఇప్పుడే తాగి. ఏం చెప్పాలి? ఆ రోజు నేను ఉంటే ఇలా జరుగుండేది కాదు, ఇలా జరుగుండాల్సింది కాదు. అసలు ఏం జరిగింది? ఇలా జరుగుండాల్సింది కాదు. ఓటీటీలో రిలీజ్ అవుతుందా? పోనీ యూట్యూబ్లో? నా పేరు సత్యమూర్తి, ఏజ్ 30. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. క్యాష్ ఫీలింగ్స్ లాంటివి ఏం లేవు. ఆ అమ్మాయి బాగుంటే చాలు. ఏంద్రాయుడు సార్, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి చాలు. ఓకే, సారీ. ఆ రోజు నైట్ 11 o'clock అయింది అనుకుంటా. అంటే నేను లో సోడియం డైట్ చేస్తున్నా, దానికోసం సాల్ట్ అయిపోతే కొనడానికి బయటికి వెళ్ళా. నేను లోపల ఉన్నప్పుడు బయట నా కార్ డాష్ క్యామ్లో అంతా రికార్డ్ అయ్యింది. అంటే నేను వెళ్తూ కార్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా బాగానే గ్రో అవుతుంది. నా లింక్ కూడా పెట్టిన తర్వాత. పాపం భయ్య, ఒక గుడ్డోని కింద పడేసి ఎవడో దారుణంగా కొట్టాడు. కాలుతో కొట్టాడు, కర్రతో కొట్టాడు. వాడు ఏదో కూరగాయలు కొన్నట్టు ఉన్నాడు, దాంతో కూడా కొట్టాడు. మ్యాచ్ అయిపోయాక హైలైట్స్ వేసినట్టు మళ్ళీ వచ్చి కొట్టాడు. వాట్ ఏ పిటీ. నాకు ఇట్లా గుడ్డోళ్ళు కుంటోళ్ళు అంటే చాలా ఇష్టం. ఎవ్రీ బర్త్డే బ్లైండ్ పీపుల్కి కలందాలు, కుంటి వాళ్ళకి షూస్, చెవిటి వాళ్ళకి ఇయర్ ఫోన్స్, ఇట్లా అలా కొట్టినాం. చారిటీ ఈజ్ మై ప్యాషన్. కానీ అతను తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుందండి. మే హీ రెస్ట్ ఇన్ పీస్. చచ్చిపోలే అండి అతను? ఓ, సూసైడ్ చేసుకోలేదా తర్వాత? ఓ సారీ, నాకు తెలియదు. చెప్పండి, ఈ దారుణం ఎవరు చేశారు? తెలీదు. అయినా అంత రాత్రి చీకట్లో ఎందుకు వెళ్ళారు? పొద్దున వెళ్ళాల్సింది కదా. మాకు పొద్దున రాత్రి ఏముంది సార్, ఎప్పుడూ చీకటే. జీసస్, మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు. పోనీ కొట్టిన వాడిని మళ్ళీ చూస్తే గుర్తుపడతారా? ఏంటి? ఎవరు చేశారు నాకు తెలుసు. వినయ్ గారు, మా క్లాస్మేట్, 3rd grade సిటిజన్. కాలేజీలో వాడంటే ఎవరికి పడేది కాదు. గుడ్డుడని కూడా చూడకుండా నెత్తిని ఎంత టార్చర్ పెట్టాడు. సాడిస్ట్. వస్తున్నాడు. వర్షం పడుతుంది, చినుకులు సునామీ. కానీ ఒక నెల ముందు వాడు చేసిన పని
పాపం నెత్తి ఒక్కడే డబల్ ఎగ్ నూడిల్స్ తింటున్నాడు. దాంట్లో ఆ వినయ్ గాడు ఎవరిదో తెలియదు కానీ జుట్టు కలిపాడు. జుట్టే హెయిర్. వాడేమో నూడిల్స్ అనుకుని పాపం దేవుడు కొంతమంది గుడ్డివాడిని పుట్టిస్తే వీడిలా కొంతమంది చెడ్డవాడిని పుట్టిస్తారు. బాగానే ఉంది సెటప్. తాగడానికి ఏమైనా ఉందా? ఏంటి? టీ ఉంది. వద్దులే. ఐఎమ్ లాక్టో ఇంటాలరెన్స్. లాస్ట్ ఫ్రైడే నైట్ నువ్వు ఎక్కడున్నావు? ఫ్రైడేనా? యోగా క్లాస్లో ఉన్నా. యోగానా? అవును, ఆ రోజు జాయిన్ అయ్యా. అక్కడ ఎవరైనా నిన్ను గుర్తుపడతారా? లేదు, ఆ రోజు మానేసా. యోగా అంటే అందరూ హాట్ అమ్మాయిలు వస్తారు అనుకున్నా, కానీ అందరూ ఫ్యాట్ ఆంటీలు వచ్చారు. అందుకే మానేశాను. అందరూ ఇంత పొట్టలు వేసుకొని ఇట్లా ఇట్లా. నేత్రానంది ఆ రోజు ఎవరో వాల్మార్ట్ బయట దారుణంగా కొట్టారు. ఏంటి ఆ గుడ్డు అన్నా? ఇంతకు ఎవరు కొట్టారు? నువ్వే. ఏంటి? నువ్వే కొట్టావని నేత్రానంద్ బెస్ట్ ఫ్రెండ్ మిత్ర అంటున్నాడు. అది నాకు కూడా అట్లా చెప్పాడా? అసలు నాకు తెలిసి వాడే కొట్టుంటాడు. ఎప్పుడు వాడిని అతుక్కొని ఉంటాడు, చెప్పుకు చిరింగం లాగా. ముందు వాడిని ఎంక్వైరీ చేయండి, అన్ని బయటకు వస్తాయి. నువ్వు చాలా పెద్ద నింద వేస్తున్నావు. మిత్ర అతని బెస్ట్ ఫ్రెండ్. ఇలా బెస్ట్ ఫ్రెండ్సే టైం వచ్చినప్పుడు దింపుతారు. ఏమంటున్నారు సార్? అంటే నా బెస్ట్ ఫ్రెండ్ని నేను కొట్టే అంటున్నారా? మీకు తెలియదేమో వాడిని నేను ఎలా చూసుకుంటాను. చిన్న కష్టం కూడా రాను. చప్పట్లు కొడితే చేతులు కందిపోయేంత సెన్సిటివ్ వాడు. అలాంటి వాడిని కుక్కను కొట్టినట్టు గుడ్డివాడిని కొట్టడం ఎంత పాపం. గుడ్డివాళ్ళు పిల్లలు దేవుడితో సమానం అంటారు. నవ్వకండి, నిజం. హాయ్. అయినా రోజు పార్కింగ్లో కూడా వాడి కారు ఉంది. అయినా మీకు ఇంకా ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. నేను లోపలికి వెళ్ళేటప్పుడు చూసా ఎస్యూవి గ్రే కలర్. ఆర్ యూ షూర్? నా మెమరీ పవర్ గురించి మీకు తెలియదు. నేను ఇప్పటి వరకు 32 పెళ్లి చూపులు వెళ్ళాను. అన్ని పేర్లు లైన్గా చెప్పమంటారా? వద్దులే. ఆ రోజు నైట్ నీ కార్ పార్కింగ్ లాట్లో ఉందని కన్ఫర్మ్ అయింది. నా కారా? నంబర్ ప్లేట్ చూసావా నువ్వు? లేదు. మరి నా కార్ ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నావు? నీదే టొయోటా ఎస్యూవి గ్రే కలర్. సో ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు. నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా? అలాంటి కార్లు ఈ సిటీలో ఎన్ని ఉంటాయి? గ్రే కలర్ టొయోటాలు. కనిపించిన కార్ అన్ని నాదేనా? అసలు నువ్వు కనీసము పెన్సిల్ దొంగతనం చేసేవాడిని పట్టుకున్నావు ఇప్పటి వరకు. ఇదో కేసు, దీనికి ఇంత పెద్ద సెటప్, నువ్వు ఒక పెద్ద డిటెక్టివ్, టైం అంతా బొక్క, పెద్ద మైండ్ మందంగా లాగున్నావు కదా. నీకేం తెలుసు నా గురించి? ఎన్నో పెద్ద పెద్ద స్కామ్లు సాల్వ్ చేశా. అసలు నా లెవెల్కి ఇది ఎంత చిన్న కేసు తెలుసా? ఒక గుడ్డోడికి హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుందని టేకప్ చేశా. ఇట్లాంటిది నన్నే. సరే ఏడవకు. నేనేం ఏడవట్లేదు. అయినా ఈ కేసులో ప్రతిదీ నీకు అగెన్స్ట్గానే ఉంది. హిస్టరీ, మోటివ్, నో ఆలబై, క్రైమ్ సీన్లో సేమ్ కార్. నీ దగ్గరే ఉంది. పైగా నా మీదే అరుస్తున్నాడు అమ్మా. చూడు, నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా నేను కొట్టుంటే ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. ఆల్మోస్ట్ ఇంతకుముందు చాలాసార్లు కొడదామని కూడా ట్రై చేసేవాడిని. కానీ మా బామ్మ చెప్పింది, నల్ల పిల్లల్ని, ముసలి వాళ్ళని, గుడ్డి వాళ్ళని కొడితే పాపం తగులుతుంది. అయినా కాకిలాగా కార్ అంటున్నావు. వాళ్ళ ఫ్రెండ్ మిత్రాది కూడా సేమ్ అదే కారు. మరి వాడిని ఎందుకు అడగలేదు? ఇంత చెప్పాక కూడా. అయినా 4 రోజుల నుంచి నా కార్ రిపేర్లో ఉంది. కావాలంటే మా ఇంటికి వచ్చి చూడండి. లేదా మా అమ్మకు ఫోన్ చేసిస్తా, మాట్లాడతారా? మీ మదర్ వద్దండి. లేదా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి, షాక్ ఇస్తారా? షాక్ ఇక నా వల్ల కాదండి, కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పటికే చాలా అయింది. ఐ డోంట్ డిజర్వ్ దిస్. సార్ కూర్చో ప్లీజ్. చిన్న కేసు అనుకుంటే దిగే కొద్దీ లోతు తెలుస్తుంది. అసలు ఎవరు చెప్పేది నిజం? ఎవరిని నమ్మాలి? అసలు ఆ గుడ్డి నా కొడుకు, ఆ గుడ్డివాడిని ఎవరు కొట్టారు? వీటన్నిటి మధ్యలో నేను మెయిన్ ఎవిడెన్స్ని మర్చిపోయాను. ఆ కొట్టినవాడు వదిలేసిన గ్రాసరీ బ్యాగ్, టూత్పేస్ట్ పళ్ళు తోముకోవడానికి, డిష్ వాషర్ గిన్నెలు తోముకోవడానికి,
క్యారెట్ ఏ విటమిన్, చిక్కుడుకాయ బి విటమిన్, ఎగ్స్తో ఆమ్లెట్, పొటాటో చిప్స్ ప్యాకెట్, 2 లీటర్ మిల్క్ కార్టన్, మిల్క్, పాలు, దూద్. ఇంకేంటి? ఏంటి? ఏమన్నా తాగుతావా? టీ, కాఫీ, పాలు తాగుతావా? మిల్క్? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు వద్దు. ఎందుకు? చెప్పా కదరా, లాక్టోస్ ఇంటాలరెన్స్, డైరీ ప్రోడక్ట్స్ పడవురా. అవుతావేంట్రా? ఒక ఆవు రోజుకి 30 లీటర్లు పాలిస్తుంది. అందులో 2 లీటర్లు ఈ డబ్బాలో ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఈ కేసులో కీ ఎవిడెన్స్. వినయ్ లాక్టోస్ ఇంటాలరెంట్ కాబట్టి పాలు తాగాడు అంటే ఇది అతని బ్యాగ్ కాదు, అంటే కొట్టింది వినయ్ కాదు. ఐఎమ్ సారీ మిస్టర్ వినయ్, యు ఆర్ ఫ్రీ టు గో. ఇంత పెద్ద కేసులు సాల్వ్ చేసిన ఎవ్రీ న్యూ డిస్కవరీ ఈజ్ లైక్ గివింగ్ బర్త్ టు ఎ చైల్డ్. నా బ్రిలియంట్ డిస్కవరీ వల్ల కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. అసలు కొట్టింది ఎవరు? నో, మై ఇన్స్టింక్ట్ సేస్ ఈజ్ నాట్ ద వన్, అండ్ మై ఇన్స్టింక్ట్స్ ఆర్ నెవర్ రాంగ్. ఒక్క క్లూ దొరికితే చాలు, 10 minutesలో ఎవరు? బ్రో మీకోసం ఎవరు వచ్చారు? లేటర్, నాట్ నౌ. ఎవరో అమ్మాయిలా ఉంది. అమ్మాయా? వస్తున్నా, చెప్పండి. మీ డాక్యుమెంటరీ ఇంకా మీ కేసు గురించి న్యూస్లో చూశాను. మిమ్మల్ని ఎప్పుడో కలవాల్సింది, కానీ నాకు గైడెన్స్ అయిపోలేదు. దేని గురించి? ఆ రోజు భయపడకుండా చెప్పండి. ఆ గుడ్డ అతన్ని ఎవరు కొట్టారో నేను చూశాను. ఏంటి? అవును, మీ ఐడెంటిటీ బయటకు రావడం నాకు ఇష్టం లేదు. మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. ఆ గ్యారెంటీ ఇస్తేనే చెప్తాను. I promise your identity will be a secret. Don't worry. థ్యాంక్ యూ. మీరు ఇంకా చేయగలండి ప్లీజ్. Oh, sorry. ఆ రోజు అసలు ఏమైంది? మీరేం చూశారు? అతన్ని ఎవరు కొట్టారు? చెప్పండి. గొంతు ఇంచి గట్టిగా ధైర్యంగా చెప్పండి. ఓకే, ఆ రోజు నా షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నా. అప్పుడే సడన్గా ఒకతను కోపంగా నడుస్తూ తన కార్ తీసి ర్యాష్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటా అని చూస్తే పాప గుడ్డతను దెబ్బలతో కింద పడిపోయి ఉన్నాడు. నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. 2 రోజులు నిద్ర పట్టలేదు. అతన్ని మీరు చూసారా? చూసాను. ఎవరు? తెలీదు, కానీ ఆ మొహం నేను మర్చిపోలేను. Call the sketch artist. అతని కళ్ళల్లో వేగంగా వేటాడే పులి కళ్ళల్లో ఉండే తీవ్రత, ఎంత పెద్ద కోడినైనా కోసే కత్తిపీట లాంటి పదునైన ముక్కు, ఉత్తరం నుండి తూర్పు వరకు పారే గంగా నది ఎంత పొడవైన గది, అమావాస్య రాత్రి అలుగులా పారే నల్లటి చుట్టూ, అన్నిటికంటే ఒక నీరస్తుడు ముఖంలో కనిపించే తెలియని రాజు. ఎస్, అతనే నా కళ్ళ ముందే ఉన్నట్టు. థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు. చీకట్లో ఇరుక్కుపోయిన నాకు టార్చ్ చేసి దారి చూపించారు. ఓకే, పర్లేదండి, ఇక నేను వెళ్తాను. సారీ, నేను బ్యాగ్ మర్చిపోయాను. అమ్మాయి రిక్వెస్ట్ మీద తన ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచడం జరిగింది. ఈ కేసులో నా దగ్గర ఉన్న ఒకే ఒక్క లీడ్ ఈ డ్రాయింగ్. అసలు ఎవడు వీడు? ఒక గుడ్డివాడిని ఎందుకు కొట్టాడు? అప్పులోడా, చుట్టాలోడా, లేదా పగోడా? ఇంత పెద్ద సిటీలో వీడిని ఎలా ఎతకడం? అయినా ఈ యజ్ఞం ఆగదు. అమెరికా, చైనా, జపాన్ ఎక్కడికైనా వెళ్తా. వారం పట్టినా, నిలబట్టినా, సంవత్సరం పట్టినా వీడిని పట్టుకొని తీరుతా. ఆ గుడ్డివాడికి న్యాయం చేస్తా.
జీవితం మొత్తం మీకోసమే వెతికాను. దాదాపు 10 ఏళ్ల కింద ఒక రాత్రి మీరు ఒక గుడ్డివాణ్ణి అతి కిరాతకంగా కొట్టారు. నాది ఒక్కటే ప్రశ్న, ఎందుకు? ఏ రాత్రి ఏ గుడ్డోడు అసలు ఎవరన్నా నువ్వు? 10 ఏళ్ళంట, 10 రోజుల ముందు జరిగిందే నాకు గుర్తుండదు. అలా అనకండి, గుర్తు తెచ్చుకోండి. వాల్మార్ట్ బయట నైట్, చలి, గుడ్డోడు, గ్రే టొయోటా కారు. ఆ నాదే అప్పుడు ఉండేది, ఇప్పుడు అమ్మేసా. నీకెలా తెలుసు? సార్ ప్లీజ్, ఐ బెగ్ యూ, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. వాల్మార్ట్లో ఆ రోజు మీరు పాలు, క్యారెట్లు, చిక్కుడుకాయ మీ వేస్ట్ అయిపోయినట్టుంది. ఏ యాదవ సోరీ, అసలు నా నెంబర్ నీకెలా వచ్చిందిరా? ఇంకొకసారి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అన్నావంటే ఏళ్ళు ఇరక్కొడతా. టైం పక్క. ఛీ. నాకు మళ్ళీ ఫోన్ చేసావనుకో, వాడికేమో కానీ నీకు మాత్రం పగులుద్ది. నా 10 ఏళ్ల జీవితం పోయింది. ఇట్స్ గాన్. ఈ కేసు నా నుంచి అన్నీ తీసుకుంది. కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యా, సరైన జాబ్ రాలేదు, మందుకి బానిస అయ్యాను. మరదలతో నా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడటం మానేశారు. కానీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎలాగైనా వీడిని పట్టుకొని అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను. ఈ కేసు కోసమే బతికాను, ఈ కేసునే ప్రేమించాను. కానీ మా నాన్న ఎప్పుడూ ఒకటి చెప్పేవాడు, దేన్నైనా మనం ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళ మొగుడికి తెలిసిపోయి గొడవ అవుతుంది అని. ఇంకా నాకేం మిగలలేదు. ఐఎమ్ డన్. నా ఫ్యాన్స్ అందరికీ సారీ, బట్ ఐఎమ్ రిటైరింగ్. దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి. దిస్ ఈజ్ మురుగనోలన్ సైనింగ్ ఆఫ్. తమ్ముడు లాంటి వాడు అన్నది మా నాకు బ్రేకప్ చెప్పి వాడికి ఎస్ చెప్పింది. నాకు వచ్చే కోపానికి దాన్ని సారీ ఆంటీ. హలో, నన్నేనా? రా తొందరగా. ఏంటో చెప్పు. ఇప్పుడు హాయిగా ఉంది.